పల్లా రాజేశ్వర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కావచ్చు, కరెంటు మీద కావచ్చు, రామేశ్వరరావు భూములు కావచ్చు, ఈ రోజున జరిగిన ఉదంతం కావచ్చు, అబద్ధాలు చెప్పడం, దాన్ని గట్టిగా చెప్పడం, దాన్నే నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం, ఇప్పటికీ 3 సార్లు అసెంబ్లీ సాక్షిగా దొరికిపోతే ఈరోజు ప్రజలందరి సాక్షిగా దొరికిపోయినందుకు సిగ్గుపడాలి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా ఎన్నికైనా రేవంత్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ కోరుతాం. నీవు మొత్తం కూడా నిత్యం అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకి సమాజానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్న తెలుగుదేశం నాయకులారా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ సమాజం కోసం పాటుపడండి. ఖచ్చితంగా రేపు ఇవన్నీ కూడా రేపు బయటకు వస్తాయి. స్టీఫెన్సన్ అనే ఎమ్మెల్యే గారు నీకెప్పుడు పరిచయం లేదు. ఈరోజు ఖచ్చితంగా నీవు చేసిన సంభాషణ ఏమిటి, నువ్వు ఇచ్చిన డబ్బులు ఏమిటి, అవన్నీ కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. అవన్నీ బయటకు వచ్చిన తర్వాత నీ తల ఎక్కడ పెట్టుకుంటావో చూసుకో. అంతే తప్ప చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటూ ఇంకా కేసీఆర్ గారు నువ్వేదో కేసీఆర్ గారికి సమానమైనట్టు, కేసీఆర్ గారు నీ మీద కుట్ర పన్నినట్టు ఇంకా అబద్ధాలు ఆడితే మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి సహించదు, తెలంగాణ సమాజం సహించదు, తెలంగాణ ప్రజలు కూడా సహించరని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.